హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ గెస్ట్ చాలా చిన్న వయసులోనే భారతదేశంలో ఇవాళ ఏఐ అనేది చాలామంది యూజ్ చేస్తున్నటువంటి ఆధునిక టెక్నాలజీ. అంత టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా సినిమాలలో మాత్రం ఏఐని ఉపయోగించి ఇప్పటి వరకు చాలా వరకు కూడా హిందీ వర్షన్లో ఒక రెండు సినిమాలు వచ్చినప్పటికీ సౌత్ ఇండియాలో మాత్రం ఒక్క సినిమా కూడా రాలేని పరిస్థితి. అలాంటి తరుణంలో తనకున్న స్కిల్ని ఉపయోగించి చిన్న వయసులోనే ఇవాళ కాలరుద్రుడు అనే ఒక 99 నిమిషాల సినిమాను తీయడం జరిగింది. అతనే ఈశ్వర్ తేజ్ యాదవ్. సో మనతో పాటు ఉన్నారు. సో ఎట్లా మరి సినిమాను తీయడం జరిగింది అనే విషయాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. బాగున్నా? అంటే జనరల్గా ఏంటంటే ఏఐని అనేది ఇప్పుడిప్పుడే యూజ్ చేస్తున్న తరుణంలో నువ్వు ఏకంగా సినిమానే తీయడం అనేది చాలా గ్రేట్ విషయం. సో అంటే ఎట్లా స్టార్ట్ చేయాలని ఎట్లా అనిపించింది? ఏఐని ఎట్లా నేర్చుకున్నావు జనరల్గా? మనం ఫస్ట్లో సినిమా తీద్దామని చెప్పి నాకు ప్యాషన్ అనమాట. అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తే ఒకరికి కింద చేస్తే మనం ఎప్పుడు అవకాశం రాదు. మన తెరను మనం ప్రూవ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అందుకోసం నేను కెమెరా కొన్నాను. నేను ఓకే 4 సంవత్సరాల క్రితమే, నాకు 17 సంవత్సరాలు అప్పుడు. ఇప్పుడు 21 కెమెరా కొని షూటింగ్ తీద్దామని చెప్పి మా ఊర్లో అందరినీ గ్యాదర్ చేద్దామని చెప్పి మా ఊర్లో సపోర్ట్ చేస్తారని చెప్పేసి కెమెరా కొన్నా నేను. తెరాజు కొన్ని 40,000 పెట్టి కెమెరా G7 కెమెరా కొంటే టీం ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు లేరన్నమాట. టీం ఒక్కడినే మిగిలిపోయినమాట. మీ ఫ్రెండ్స్ అట్లా ఉంటారు కదా? లేదు అసలు